హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు వీడియోలో మినపగారెలు ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మినపగారెలు రౌండ్గా రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తూ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళి స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక చిన్న టీ గ్లాస్తో మినపప్పును వేసుకోవాలి. మినప గుండ్లైనా తీసుకోవచ్చు, మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నీళ్లు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న మినపప్పులో మినపప్పు మునిగే కంటే కొద్దిగా ఎక్కువగా నీళ్లు వేసుకొని మినపప్పుని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినపప్పుని 3 గంటలు లేదా 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకుంటే గారెలు ఎక్కువ నూనెను పీల్చేసుకుంటాయి. 3 గంటల తర్వాత మినపప్పు చూడండి ఎలా నానిపోయిందో. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి నీళ్ళన్నీ తీసేసి మినపప్పులో మళ్ళీ నీళ్లు వేసుకొని ఈ మినపప్పుని జల్లెడలో వేసుకొని వడకట్టుకోవాలి. మినపప్పుని రుబ్బుకునేప్పుడు నీళ్ళనేది అసలు వేసుకోకూడదు, కాబట్టి నీళ్ళనేది అసలు మినపప్పులో లేకుండా ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఈ మినపప్పుని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను కొద్దిగా మినపప్పే తీసుకున్నా కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ మినపప్పుతో గారెలు చేసుకోవాలనుకుంటే గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోండి. మినపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఒక ఐస్ క్యూబ్ వేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పుని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు అన్నం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మినపగారెల్లో అన్నం వేసుకుంటే గారెలు రుచిగా వస్తాయి. మినపప్పుని రుబ్బుకునేప్పుడే ఉప్పును కూడా వేసుకొని రుబ్బుకోవాలి. మినపప్పు రుబ్బుకున్న తర్వాత ఉప్పును వేసుకొని కలుపుకుంటే పిండి పల్చగా అవుతుంది. ఇలా అన్నం వేసుకున్న తర్వాత మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి మరీ గట్టిగా అనిపిస్తే మరో ఐస్ క్యూబ్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మినపగారెలకు పిండి అనేది గట్టిగా ఉండాలి. అప్పుడే మినపగారెలు రౌండ్గా కరెక్ట్ షేప్లో వస్తాయి. పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే గారెలు అనేది రౌండ్గా చక్కగా వస్తాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని చేతి వేళ్లతో బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకొని ఈ పిండితో గారెలని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు గారెలను తయారు చేసుకోవాలి. గారెలు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద గిన్నెలోనికి నీళ్లు తీసుకొని పెట్టుకోండి. తర్వాత రౌండ్గా ఉన్న ప్లాస్టిక్ ప్లేట్ తీసుకోవాలి. ప్లేటుని ఒకసారి ఇలా నీళ్ళల్లో అద్దుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినప్పిండిని చిన్న నిమ్మకాయ సైజంతా పిండిని తీసుకొని ప్లేట్పై పెట్టుకోవాలి. చేతి వేళ్ళని నీళ్ళల్లో అద్దుకొని ప్లేట్పై పెట్టుకున్న పిండిని రౌండ్గా గారెల్లాగా ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న గారెలని స్లోగా చేతిలోనికి తీసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేసుకోవాలి. ఇలానే మరొక గారెను కూడా చేసుకోవాలి. మీరు గారెలు చేసుకునే ప్రతిసారి ప్లేట్ని శుభ్రంగా నీళ్ళలో అద్దుకొని తర్వాత గారెల పిండి తీసుకొని ప్లేట్పై పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇలా చేతి వేళ్ళని నీళ్ళలో తడుపుకుంటూ గారెలను చేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ ప్లేట్పై చేసుకుంటే గారెలు అనేది ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా గారెలని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయిల్కు సరిపడినన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే గారెలు అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గారెలు పైన ఎర్రగా అవుతాయి, లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదు. కాబట్టి గారెలు ఫ్రై చేసుకోనికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గారెలని వేసుకున్న తర్వాత వెంటనే తిప్పుకోవద్దు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గారెలని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గారెలని ఒక్కొక్కటిగా ప్లేట్లోనికి తీసుకోవాలి.
ఇలానే మిగతా గారెలను కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి చేశారంటే గారెలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. మినపగారెలు ఇలా నేను చెప్పిన విధంగా చేసుకుంటే గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.